ద్రోణాచార్యుడి గురుదక్షిణ కోరిక ఏమిటంటే పాంచాల రాజు ద్రుపదుడు నా పాదాలపై వాలాలి అని అడుగుతాడు. దానికి అర్జునుడు ఒప్పుకొని ఇలా అంటారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, తమ పాద పద్మాలపై ఆ ద్రుపదుని శిరస్సు వాలుతుంది, లేకుంటే తమరి హస్తాలలో నా ఖండిక శిరస్సు ఉంటుంది అని అంటాడు. దుర్యోధనుడు కూడా దానికి మేము సాధిస్తాం అని అంటాడు. వాడికి మహారాజు ధృతరాష్ట్రును ఆజ్ఞను కోరుతారు. ద్రోణాచార్యుడు పాంచాల రాజ్యానికి సందేశం పంపిస్తాడు, పాంచాల రాజ్యంపై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నామని. కౌరవులు పాండవులు యుద్ధానికి బయలుదేరుతారు. ద్రోణాచార్యుడు కౌరవులను యుద్ధానికి వెళ్ళడానికి ఒప్పుకోడు, ఎందుకంటే వారితో కర్ణుడు ఉన్నాడు కాబట్టి. కర్ణుడు ద్రోణాచార్యుడి శిష్యుడు కాదు, అందుకని దుర్యోధనుడు కర్ణుడు లేకుండా యుద్ధానికి వెళుతారు. అక్కడ వ్యూహాలు వేస్తుంటారు. పాంచాల రాజును చంపాలంటే ముందు సేనాపతిని చంపాలి. ఆ సేనాపతి ఎవరో కాదు, ఆమె శిఖండి. పాంచాల యువరాజు శిఖండితో ఇలా చెప్తాడు, ఒక్క రాకుమారుడు కూడా మృతి చెందకూడదు, బంధించే వాళ్ళందరినీ, అప్పుడే భీష్ముడు వస్తాడు, నీ చేతులతో అతని మృత్యువు తప్పదు అని చెప్తాడు శిఖండికి.